సన్షైన్ తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మనము ఇండియా నుంచి సాకమూరి శివరాం బాబు గారితో మాట్లాడుతున్నాము. ఆయన ఒక పుస్తకం రాశారు. ఆయన పుస్తకం గురించి మాకు తెలిసిందంటే యాక్టర్ బ్రహ్మానందం గారు ఆయన ఒక పోస్ట్ వేశారు అనమాట. నేను బలాని ఒక మంచి బుక్ రాశారు అని. అందరికీ తెలుసు, ఇన్ అడిషన్ టు బీయింగ్ గుడ్ స్క్రీన్ యాక్టర్, Brahmanandam garu is also quite a religious man. ఆయన పెయింటింగ్ కూడా చేస్తారు. సో ఆయనకి లిటరేచర్లో కూడా ఇంత ఇంట్రెస్ట్ ఉందని మాకు తెలియవచ్చింది. సో వెరీ హ్యాపీ టు టాక్ అండ్ వెల్కమ్ టు ది కెనేడియన్ ఆడియన్స్ అండి, శాకమూరి శివరాం బాబు గారు. మీకు టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. టీవీ యాజమాన్యానికి ఇంటర్వ్యూ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలండి. మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. మీరు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం బేసిస్ ఏంటి సార్? ఏంటి ఆ పుస్తకం గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్తారండి? ఈ పుస్తకం రాయటంలో ముఖ్యమైన ఉద్దేశం, వేదాలలో సైన్స్ ఉందా లేదా అనే వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి సందేశం ఇవ్వాలి అని. మనం మొట్టమొదట వేదము అంటే ఏమిటో తెలుసుకుందాం. సంస్కృతంలో ఒక పదము యొక్క అర్థం ఖచ్చితంగా తెలియాలి అంటే ఆ పదము యొక్క ధాతు మూల పదానికి మనం వెళ్ళాలి. రూట్ వర్డ్ అంటాం. వేదము యొక్క మూల పదము విద్. విద్ అంటే విజ్ఞానము, నాలెడ్జ్. కనుక వేదము అంటే విజ్ఞాన గ్రంథము అని. ఈ పదం మనందరికీ బాగా తెలిసిందే. విద్యార్థి అంటే విద్ విజ్ఞానాన్ని అర్థించేవాడు అనే అర్థం. విద్వాంసుడు, విద్ అంటే విజ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు అని అర్థం. సో వేదము అంటే విజ్ఞాన గ్రంథము అని. అపారమైనటువంటి జ్ఞానాన్ని వేదాలలో పొందుపరచటం వలన వీటికి విజ్ఞాన భాండాగారాలు అని ప్రసిద్ధమైనటువంటి నామం వచ్చింది. సరే, ఇంట్రెస్టింగ్. అంటే మీరు చెప్పడం ఏంటంటే వేదాలకి బేసే సైన్స్. సైన్స్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ వేదాలు అన్నట్టు మీరు చెప్తున్నారు. సో అసలు ఇటువంటి బుక్ రాయాలని, ఈ సబ్జెక్ట్ రీసెర్చ్ చేయాలని అసలు ఈ ఆలోచన మీకు ఎలా కలిగింది, ఎప్పుడు కలిగింది సార్? మా నాన్నగారు కొంచెం వామపక్ష భావాలు ఎక్కువగా ఉన్నవారు. నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు ఆయన భావాలతో నేను విభేదించేవాడిని. అప్పుడు ఆయన ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇట్లా కాదురా, అవకాశం ఉంటే సంస్కృతం నేర్చుకొని ఒరిజినల్ గా వేదములో ఏముందో క్షుణ్ణంగా చదివి అప్పుడు మాట్లాడితే బాగుంటది అని. అప్పటి నుంచి నా మనసులో ఒక బీజం పడింది. సెస్ కూడా ఎంఏ చదివేటప్పుడే వాళ్ళ ప్రొఫెసర్ గారు ఉన్నారంట, రాఘవాచారి గారు అని, చాలా ఫేమస్ ప్రొఫెసర్. ఏ ఊర్లో అండి? గుంటూరు దగ్గర ఏయుపిజి సెంటర్, నల్లబాడు. ఆ ప్రొఫెసర్ గారు ఇప్పుడు క్లాసులో వేద ఈజ్ ఎ ట్రెషర్ ఆఫ్ నాలెడ్జ్, దాని కీ మనం పోగొట్టుకున్నాం, మీరెవరైనా దాన్ని ఓపెన్ చేయగలిగితే అపారమైన విజ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్పేవాళ్ళు. అప్పటి నుంచి ఆమె మనస్సులో అదే భావం పడింది. 2004లో ఇద్దరం పిల్లల్ని చూద్దామని అమెరికా వెళ్ళాం. ఓ సాయంత్రం పూట పిల్లలు, స్నేహితులు, మేము కూర్చొని ఉన్నప్పుడు ఈ సంభాషణ ఎత్తింది మా మిస్సెస్. వెంటనే వాళ్ళు ఆర్గ్యూ చేశారు. వేదాలలో విజ్ఞానం ఉంది అని మీరు అంతగా నమ్మితే ఎందుకు పరిశోధన చేయలా? ఉందో లేదో ఎందుకు తేల్చలా? ఊరక ఉంది ఉంది అంటే ఉపయోగం ఏముంది అని వాదించారు. కొంతమంది అన్నారు
సైంటిస్టులేమో వేదాలు జోరి పారు, వేదాలు చదివే సంస్కృత పండితులకేమో సైన్స్ పరిజ్ఞానం లేదు. ఈ రెండిటిని కలిపితే గాని నిజమేందో తెలియదు అని వాళ్ళు మాకు కొంతమంది ప్రముఖులు వేదాల గురించి చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైనా దాని మీద పరిశోధన చెయ్యండి అన్నారు. ఆ రోజు మేమిద్దరం ఒక సంకల్పం తీసుకున్నాం, ఇక మన జీవితం మొత్తం వేదాల మీద పరిశోధనకే ఖర్చు పెడదాం. దైవబలం కూడా తోడైంది. అంటే మీ నాన్నగారు మీకు చెప్పినప్పుడు, ఫస్ట్ ఆ బీజం వేసినప్పుడు, అప్పుడు మీకు ఎంత వయసు అండి? అది ఏ సంవత్సరంలో వేశారు? 1972 ఎంఎస్సి చదువుతున్నాను. ఆమె కూడా కరెక్ట్ గా 72 ఎంఏ చదువుతుంది అప్పుడు. అంటే అప్పుడు మీరు సంస్కృతం అప్పుడు చదువుకుంటూ ఉన్నారా, లేకపోతే తర్వాత? చదవలేదండి. మీరు ఇప్పుడు సంస్కృతం ఇప్పుడు స్టార్ట్ చేశారండి? అయితే ఎప్పుడైతే ఇద్దరు సంకల్పం తీసుకున్నామో 2004లో, అప్పుడు వేదాలు చదవాలి అంటే సంస్కృతం తరోగా రావాలి అని అర్థమైంది. ఎవరు నేర్పుతారు అంటే గుంటూరులో సంస్కృత భారతి అని ఒక సంస్థ ఉంది, అందులో జాయిన్ అయితే మీకు సంస్కృతం నేర్పుతారు అని చెప్పారు. నేను వచ్చి ఇక్కడ కిడాంబి దేవరాజన్ గారని సంస్కృత భారతికి అధ్యక్షులు, చంద్రశేఖరరావు గారని ఆ మొత్తానికి పర్యవేక్షకులు, వారిని కన్సల్ట్ చేశారు. పాపం నాకు ఎంత అవసరమో అంతా నేర్పి ఎప్పుడు కావాలంటే అప్పుడు సహాయం చేస్తాం, మీరు మీ ప్రయత్నం కొనసాగించండి అని సహాయం చేశారు. చాలా చాలా ఫ్యాసినేటింగ్ స్టోరీ సార్. అంటే 71లో 72లో వేసిన బీజాన్ని మళ్ళీ 2004లో దాన్ని మళ్ళీ దానికి ఒక సంకల్పం తీసుకుని మీరు 16 years దాని మీద వర్క్ చేసి మీరు ఒక బుక్ని మీరు అవుట్పుట్ చేశారు. ఇది మామూలు కృషి కాదు సార్. అంటే 71 అంటే ఎన్ని ఇయర్స్ అండి? 71, 81, 91, 2011, 40, ఆల్మోస్ట్ 33 years. 33. చాలా బాగుంది సార్. చాలా లుక్స్ లైక్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ లాగా ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తీసుకుని విల్ కమ్ బ్యాక్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. అట్లాగేనండి. 33 years ఎఫర్ట్ అని చెప్పారు. అది మామూలు, ఇట్స్ యాక్చువల్లీ లైఫ్ టైం డెడికేట్ చేసిన అన్నట్టే దీనికి. మీరు ఆ ఓపెనింగ్ మాట చెప్పడమే చాలా మోటివేటింగ్ గా ఉంది, నాకు మోటివేటింగ్ గా ఉంది. నేను అనుకోవటం మన చూసే ప్రేక్షకులు కూడా చాలా మందికి ఇది వింటే మోటివేటింగ్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు 2004లో స్టార్ట్ చేశారని చెప్పారు కదండి, ఆ కృషి ఎలా ఉండిందండి? లైక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? వేదాల నుంచి, సంస్కృతం నుంచి ఎన్నేళ్ళు పట్టింది? తర్వాత అది కంప్లీట్ చేయడానికి ఎన్నేళ్ళు పట్టింది? తర్వాత రీసెర్చ్ చేయడానికి ఎన్నేళ్ళు పట్టింది? దాన్ని రాయటం మొదలు పెట్టడానికి ఎన్నేళ్ళు పట్టింది? దాని గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్తారండి. 2004లో ఈ పరిశోధన మొదలు పెట్టేటప్పటికి ఆమెకేమో లిటరేచర్ లో 33 సంవత్సరాల అనుభవం ఉంది, నాకేమో సైన్స్ లో 33 years అనుభవం ఉంది. 2004లోనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు నన్ను సైన్స్ లో రీసెర్చ్ గైడ్ గా గుర్తించారు. మెడిసినల్ ప్లాంట్స్ మీద నేను వర్క్ చేస్తున్నా. వాళ్ళు గుర్తించినాక 2 PhDలు 2 MPhils ఇప్పించా నా కింద, కాలేజీ స్థాయిలోనే. మేమిద్దరము ఎలా వెళదాము అని మొట్టమొదటి పురాణాలు తీసుకున్నాం. ఆమెకు 18 పురాణాలు బాగా చదివింది, అది మొత్తం డిస్కస్ చేశాం. మాకేమీ సంతృప్తికరమైనటువంటి సమాధానం రాల. ఉపనిషత్తులు అయితే బాగుంటాయి అనే ఒక అభిప్రాయం వచ్చింది. మొత్తం ఒక 30 రకాల ఉపనిషత్తులు సేకరించాం, ఇద్దరం కూర్చొని చదివాం. అర్థమవుతున్నట్టే ఉండేది, కనెక్షన్ దొరికేది కాదు. ఓకే, పరిశోధనకి ఏంటంటే కంటిన్యూషన్ కావాల, సరైనటువంటి
స్టాండర్డ్స్, ప్రమాణాలు సెలెక్ట్ చేయాలి. నాకున్న 33 ఏళ్ల రీసెర్చ్ అనుభవం అందుకు వెలికొచ్చింది. ఇలా కాదు, ఒరిజినల్ వేదం చదువుదాం అని చెప్పి అసలు వేదం చదవటం మొదలుపెట్టాం. మొట్టమొదట అథర్వ వేదం చదివాం. దాన్ని బట్టి యజుర్వేదం చదివితే ఇంకా బాగా ఉంటది అని అర్థమైంది. సో యజుర్వేదం చదివాం. చాలా కష్టంగా ఉంది అర్థం చేసుకోవటం. ఒక్కోసారి రేత్రి 1 గంట 2 దాకా కూర్చునేవాళ్ళం. ఏమీ అర్థమయ్యేది కాదు. ఎట్లా చదవాలి అని ఆలోచించి బ్రాహ్మణాలు ఉన్నాయి అని చెప్పి ఒక రెఫరెన్స్ దొరికింది. అవి వేదాలకి విశదీకరణ అని. బ్రాహ్మణం యొక్క మూల పదం భ్రు. భ్రు అంటే విస్తరించటం, బృహత్ ప్రయత్నం, బాగా విస్తరించటం. వివరించి చెప్పుకున్నారు, వేద ఋషులే చెప్పారు ఆ వివరణ అంతా. అప్పుడు బ్రాహ్మణాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి మా పిల్లలకి ఫోన్ చేసాం అమెరికా. ఫర్గాటన్ బుక్స్ లో ఉన్న ఇవి మీకు మేము సేకరించి పంపిస్తామని అన్ని మాకు పంపించారు. ఎప్పుడైతే వేదము బ్రాహ్మణము కలిపి చదవటం మొదలు పెట్టామో మాకు రియల్ సైన్స్ వేదంలో ఉన్నది ఏందో అంతుపట్టింది. అర్థాల కోసమేమో యాస్కముని నిరుక్తం, అమరకోశం స్టాండర్డ్ బుక్స్ సెలెక్ట్ చేశాం. 12 సంవత్సరాలు పట్టింది ఈ స్థితికి రావటానికి. 1,00,000 రూపాయల పైనే ఖర్చు పెట్టాం. ఇప్పుడు మీరు అది చెప్పారు చూసారా, భ్రూ అంటే విస్తరించటం అని చెప్పారు కదండి. అవును, కొంచెం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఆ కాన్సెప్ట్ నుంచి చాలా ఫస్ట్ టైం నేను వింటున్నాను ఈ కాన్సెప్ట్. ఇంతవరకు నేను వినలేదు దాన్ని. మనం సృష్టికి మూలం బ్రహ్మ అని చెప్తాం, అంటే భ్రు. సృష్టికి మూలం ఏమిటనమాట? విస్తరించటం. మోడర్న్ సైన్స్ ఏం చెబుతుంది? ఎక్స్పాన్షన్ వల్లనే సృష్టి జరిగింది అని. ఓకే. సో బ్రాహ్మణుడు అంటే విస్తరించి వివరించి చెప్పేవాడు. బ్రహ్మ జ్ఞానాన్ని పొందినాక దాన్ని సామాన్య ప్రజలకి వివరించి చెప్పేవాడు. బ్రాహ్మణము అన్నా కూడా అదే, జ్ఞానాన్ని వివరించి చెప్పే గురువు. ఈ భ్రు అనేది ఎక్కడొచ్చినా వివరించి విస్తరించి చెప్పటము అని. సృష్టి రహస్య మూలం బ్రహ్మ అని చెప్పింది అందుకు మనం. అసలు ది ఎఫర్ట్ యూ హావ్ పుట్ ఇంటూ దిస్ ఇస్ ఫెనామినల్ సార్. మామూలు ఎఫర్ట్ కాదు అసలు. ఇలా ఎఫెక్ట్ కావాలంటే దీనికి ఎంత సంకల్పం ఉండాలో అనే విషయం కూడా నాకు తెలియదండి. స్టెప్ బై స్టెప్ మీరు వెళ్ళారు. ఆ ప్యాషన్ అది బియాండ్ వర్డ్స్. ఇప్పుడు ఇన్ అడిషన్ టు మీ నాన్నగారికి, జనరల్ గా మీరు సొసైటీలో కమ్యూనిటీలో ఉన్నప్పుడు, లేకపోతే మీకు ఎప్పుడైనా ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని ఛాలెంజ్ చేశారు? వేదంలో సైన్స్ లేదు అనే విషయము మిమ్మల్ని ఛాలెంజ్ చేశారు సార్ ఎవరైనా? మామూలుగా కొంతమంది సమాజంలో ఉండే వాళ్ళు క్వశ్చన్ చేశారు, అసలు నీకెందుకయ్యా వేదం, నీకేం అర్థమైంది, అందులో ఏముందని నువ్వు ఎన్నేళ్లు కొట్టుకున్నా ఇంతే. ఎందుకంటే ఇక్కడ సర్కిల్ ఉంటుంది కదా. వాళ్ళు ఎట్ట మాట్లాడారంటే వేదము అంటే అది ఉచ్చరించరాని పదము అన్నట్టు మాట్లాడారు. నేను వాళ్ళకి వేదము అంటే అర్థం చెప్పి మీరు చదివి తెలుసుకొని వాదనకి రండి. Absolutely beautiful. చాలా fascinating గా ఉంది సార్. So we'll take a small break, sir, okay, and then we'll come back again immediately, sir. Welcome back అండి. ఇప్పుడు మీరు ఇంత ఫెనామినల్ ఎఫర్ట్ చేశారు. జస్ట్ ఫర్ వ్యూవర్స్ కి, అంటే వాళ్ళకి ముందు అసలు ఈ కాన్సెప్ట్ తెలియని వాళ్ళకి, లేకపోతే ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ వినే వాళ్ళకి, ఫ్రమ్ యువర్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అండ్ వర్క్ నుంచి అండి ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా అండి? వేదంకి సైన్స్ కి ఉన్న కనెక్షన్, లేకపోతే
1 or 2 ఎగ్జాంపుల్స్ మీకు తెలిసింది, మీకు చెప్పాలనిపించింది చెప్తారండి. సృష్టి మొదట దశలో శక్తి నుండి తరంగములు, వేవ్స్ ఏర్పడ్డాయి. అది వేదం చెప్పింది. ఆధునిక విజ్ఞానంలో క్వాంటం సిద్ధాంతం కూడా ఇదే ప్రతిపాదించింది. శక్తి నుంచి వేవ్స్ ఏర్పడ్డాయి అని. తర్వాత వేదం చెప్పింది ఈ వేవ్స్ నుంచి అవ్యక్త అనే ఒక ఇన్విజిబుల్ పార్టికల్ వచ్చి దాని నుంచి ధాత అనే తంతు వచ్చింది, స్ట్రింగ్ అని. స్ట్రింగ్ సిద్ధాంతం ప్రతిపాదన కూడా అదే. శక్తి నుంచి తంతువులు వచ్చినాయి, స్ట్రింగ్స్ వచ్చినాయి. ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత వేదం చెప్పింది 3వ దశలో తంతువులు కిరణాలుగా మారి, కిరణాల నుంచి పార్టికల్స్ వచ్చినాయి. పశువులు అంటారు వేదంలో కణాలని. పస్ అంటే విజిబుల్, మనం చూడొచ్చు అని. మన పార్టికల్ థియరీ, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అని పిలుచుకుంటున్నామే, పార్టికల్ థియరీ చెప్పింది కూడా అదే, పార్టికల్స్ వచ్చినాయి అని. అయితే 3 సిద్ధాంతాలు కూడా 3 ప్రత్యేకమైన సిద్ధాంతాలుగా మోడర్న్ సైన్స్ లో కన్ఫ్యూజన్ లో ఉన్నాయి, గందరగోళం. వేదం ఏం చెప్పిందంటే ఈ 3 ఒకే సృష్టి విజ్ఞానం యొక్క 3 స్టెప్స్, 3 స్టేజెస్. కాబట్టి సృష్టిలో వేవ్స్ ఉన్నాయి, తరంగాలు, తంతువుల నుంచి వచ్చిన కిరణాలు ఉన్నాయి, కణాల నుంచి ఏర్పడిన ఈ భౌతికమైనటువంటి పదార్థం ఉంది. ఇది మీరు గ్రహించమని మనకి స్పష్టంగా వేదం చెప్పింది. ఫ్యాంటాస్టిక్. సో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోంచి. నంబర్ 1, ఇంత ఒక అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న మన హిస్టరీ, మన కల్చరల్ హిస్టరీ, ఏ కారణాల వల్ల మీ అభిప్రాయంలో ఆ అడ్వాన్స్ కనెక్షన్ కట్ అయిందండి? ఒకటి, చరిత్రలో మనం చూసినట్లయితే వేదాలు చదివితే శేషం పోయమన్నారు. అంటే వాళ్ళు వేదాన్ని సామాన్య జనము, పండితుల నుంచి దూరం చేశారు. దాని వలన దూరం అయిపోయింది. 2, అందరూ అడుగుతున్న ప్రశ్న, వేదాలు ఎందుకు చదవంగానే అర్థం కావు? వేద ఋషులు ఏం చేశారంటే, అసలు సైన్స్ అంటేనే చాలా కష్టమైన సబ్జెక్టు. ఓ పట్టాన జనానికి అర్థం కాదు. అర్థం కాని విషయం పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు. ఇవాళ మనం చూస్తున్నాం, డ్రైగా సైన్స్ చెప్తే ఇంటర్మీడియట్ లెవెల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంచెం సైన్స్ ప్రతేడు ఆత్మహత్యలు పేపర్లో చదువుతున్నాం. అందుకని వేద ఋషులు ఏం ఆలోచించారంటే, ఇది సామాన్య జనానికి ఆసక్తిని రేకెత్తాలి, పండితులకి విజ్ఞానం అర్థం కావాలి. అందుకని వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక శైలి తీసుకున్నారు. ఆ వేదిక్ శైలి ఏంటంటే రూపం ఇచ్చి చెప్పటం. ఇవాళ యానిమేషన్ అని పిలుచుకుంటున్నాం. మనలాంటి వాళ్ళవి ఆ వెనకాల ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. చాలా బాగా చెప్పారు. అది వేద ఋషులు ప్రయోగించినటువంటిది. చూడండి, అన్ని అద్భుతమైన కథలే మనవి. ఆ వెనకాల ఉన్నటువంటి దాన్ని మర్చిపోయాం. మనకి తెలిసిన కాలంలో విష్ణు శర్మ గారు కష్టమైన రాజనీతిని బోధించడానికి పంచతంత్రాలని వేదిక్ శైలిలో వాడాడు. రాజనీతి తెలిసినా తెలియకపోయినా అందరు పంచతంత్ర కథలు చదువుకుంటారు. Beautiful, very beautiful. What is your goals towards the public in general? భారతదేశం యొక్క వైద్య విధానానికి, భారతదేశం యొక్క టెక్నాలజీ అంటే వేద ఋషులు వాడిన టెక్నాలజీకి, భారతదేశం యొక్క ట్రెడిషన్, యజ్ఞాలకి, ఆచార వ్యవహారాలకి, వీటన్నిటికీ మూలం వేదిక్ సైన్సే.
దీన్ని గనక ఎప్పుడైతే మనం ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పగలిగామో, ఈ విధానాలు మన ఋషులు ఎందుకు ప్రవేశపెట్టారు, వాటి యొక్క అద్భుతమైనటువంటి అతి ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు ఏమిటో మనకు తెలుస్తాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. నేను భారతీయ వైద్య విధానం గురించి నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో దీని మీద ప్రజెంట్ చేశాను ఒక పేపర్. మన వైద్య విధానం 5 అంచెలుగా జరుగుతుంది. సృష్టిలో 3 రకాల పదార్థాలు ఏర్పడ్డాయి: తరంగాలు, తంతువులు అంటే కిరణాలు, తర్వాత కణాలు యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్. మన వైద్య విధానంలో మొదటి అంచె అన్నమయ కోశానికి ట్రీట్మెంట్ ఇవ్వమన్నారు. అన్నమయ కోశం అంటే యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ తో కూడిన ఈ దేహం. వీటికి యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ తోటే వైద్యం చేస్తాం. అయ్యే కషాయాలు, అదే అల్లోపతి, అదే హోమియోపతి. మీ దేహానికి పనికొచ్చుద్ది. అది ఒక్క స్టెప్ వైద్య విధానం. ఇవాళ ప్రపంచం అంతా అదే వైద్యం అనుకుంటున్నారు, కానీ మన విధానంలో అది ఒక అంచె. అన్నమయ కోశం అయిన తర్వాత ప్రాణమయ కోశానికి ట్రీట్మెంట్ ఇవ్వమన్నారు. ప్రాణశక్తిని పెంచుకోమన్నారు. మొన్నటిదాకా అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టంగా ఉండేది, కానీ కరోనా వచ్చినాక ఇమ్యూనిటీ అని ఒక పదం వచ్చింది బాగా. అదే ప్రాణమయ కోసం పెంచుకోవటం అంటే. ప్రాణాయామం చేయమన్నారు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. సూర్యకిరణాల ద్వారా ఇమ్యూనిటీ పెరుగుద్ది, ప్రాణశక్తి పెరుగుద్ది అని తెలుసుకొని పొద్దున్నే సూర్య నమస్కారాలు చేయమన్నారు. చూడండి, మన వైద్య విధానం జీవన విధానంలోనే నీకు రెమెడీలు వచ్చేటట్టుగా పెట్టారు. ఆ సైన్స్ మర్చిపోయాం. మరి తంతువులు అయిన తర్వాత తరంగాలు ఉన్నాయి కదా, వాటి ప్రభావం కూడా మన మీద ఉందిగా. స్వామి వివేకానంద చెప్పాడు, మనందరము భావతరంగాల సముద్రంలో మునిగి తేలుతున్నాము అని. ఆ తరంగాలు ఎప్పుడు మీ మీద పనిచేస్తూ ఉంటాయి. వాటి ప్రభావం ఏంటంటే మీకు అశాంతి, స్ట్రెస్, స్ట్రెయిన్ అన్ని సంపాదించినట్టుంటది, కానీ ఏదో వెలితి, ఆరోగ్యం చెడిపోతా ఉంటుంది. దానికి తరంగాల ప్రభావం నీ మీద పడకూడదని 3వ అంచెలో మనోమయ కోశానికి ట్రీట్మెంట్ ఇవ్వమన్నారు. మనోమయ కోశానికి ట్రీట్మెంట్ ఏంటంటే ధ్యానం, యోగా. అది కూడా జీవన విధానంలోనే ప్రవేశపెట్టేశారు. 4వ అంచెం మంది విజ్ఞానమయ కోశం. దీని వెనకాల ఉన్న సైన్స్ ప్రతి వైద్యుణ్ణి నేర్చుకోమన్నారు. ఆ జ్ఞానం గనక నీకు లేకపోతే నువ్వు వైద్యం సరిగ్గా చెయ్యవు. 2 గుళికలు ఇచ్చి చాలే పో అంటావు, నయం కాదు. టెంపరీ రిలీఫ్ వచ్చింది, క్యూర్ రాదు. అతను నేర్చుకోమన్నారు. ఇది అయిన తర్వాత 5వ ఇది ఆనందమయ కోసం. హార్మోనీగా, సుఖశాంతులతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఒక మానవుడు ఎలా జీవించాలి, అది కూడా కామన్ మ్యాన్ కి నేర్పమని చెప్పారు. అది కూడా వైద్యమే. ఈ 5 అంశాల భారతీయ వైద్య విధానం అర్థం కావాలి అంటే వేదిక్ సైన్స్, తరంగాలు, కిరణాలు, యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ మనకు అర్థం కావాలి. ఈ విధంగా మొత్తం మనం స్టడీ చేసుకుంటే సామాన్య జనానికి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వచ్చు. ఆధునిక విజ్ఞానంలో ఉన్న గందరగోళాన్ని తొలగించవచ్చు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు మీలాంటి మనసున్న వాళ్ళు, కృషి ఉన్నవాళ్ళు, డెడికేషన్ ఉన్నవాళ్ళు, దేన్ని ఆశించకుండా వాళ్ళు చేయటం వల్లనే మనకి ఈ మాత్రం కొంచెం కల్చరల్ రిచ్నెస్ ఉంది. మీరు కూడా ఎలా మన ఋషులు ఉన్నారో మీరు కూడా అదే కేటగిరీలోనే ఉన్నారో నాకు అనిపిస్తుంది మీతో మాట్లాడుతూ ఉంటే. సో చాలా చాలా సంతోషంగా ఉందండి టాకింగ్ విత్ యూ. ఐఎమ్ ష్యూర్ మన ఆడియన్స్ ఆఫ్ కెనడా విల్ ఆల్సో బి వెరీ హ్యాపీ ఇన్ సీయింగ్ యూ. మీ టైం తీసుకుని ఇంత పేషెంట్గా, ఇంత ఒక చిరునవ్వుతో మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చాలా సంతోషం అండి. ఇక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దామండి. అండ్ విల్ బీ ఇన్ టచ్ అండి.
అందరికీ, మీకు టీవీ వారికి ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్స్ అండి.